ఏం చేస్తున్నావు? ఎటుపోతుంది తర్వాత మాట్లాడదాం. నేను ఒక ప్రశ్న అడుగుతా. రెడ్లు ఎంత మంది ఉన్నారే తెలంగాణలో? రెడ్లు ఎంత మంది ఉన్నారు? 16 లక్షల మంది ఉన్నారు. మా మున్నూరు కాపులో 13 లక్షల మంది ఉన్నారు. మా దానిలో 12 జిల్లాలల్లో 12 తెలంగాణ జిల్లాల్లో రెడ్డి అని పెట్టుకుంటారు మున్నూరు కాపులు. వాళ్ళందరినీ తీసుకుపోయి రెడ్లలో కలిపి 2.5% ఉన్న రెడ్లు ఇవాళ 16 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందో? 2.5% ఉంటారా రెడ్డిస్? కేసీఆర్ చెప్పాడు నాతోని సర్వే తర్వాత. కేసీఆర్ చెప్పాడు సర్వే తర్వాత. నేను ఇప్పుడు నేను 2.5 విశ్లేషకుడు కాదు. అది కేసీఆర్ ఏది క్లారిటీ రావాలి. క్లారిటీ. ప్రకాష్ గారు మీరు చాలా సెన్సేషనల్ విషయం చెప్పారు. ఏమంటున్నా అంటే 2.5% మీరు చెప్పండి. మీ ధర్మపురిలో 300 కాపులు ఎక్కువ ఉంటారా రెడ్లు ఎక్కువ ఉంటారా? 300 కాపులు. తెలంగాణ మొత్తంలో రెడ్లు 300 కాపుల కంటే ఎక్కువ ఉన్నారా? 300 కాపులే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మళ్ళీ అవకాశం ఇస్తారు. వీరప్రకాష్ గారు మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఒక్క నిమిషం. 2.5% అంటే తెలంగాణ జనాభా 3.5 కోట్లు. 3.5 into 2.5 దాదాపు 8-9 లక్షలు ఉంటారు. అంతేనా? అంతకంటే లేరు. 9 లక్షలు కూడా ఉండరు. 3.5 into 2. అంటే భారత్ చాలా మంది వెళ్ళిపోయింది. ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్ లో మీరు ఎక్కడ చూడండి అన్ని సంఘాల ప్రెసిడెంట్లు రెడ్లు. వాళ్ళు లేరు. 10 లక్షల మంది వెళ్ళిపోయింది వాళ్ళు బయటికి. కానీ ఇప్పుడు నల్గొండ, ఖమ్మము, మహబూబ్ నగర్ ఇదంతా కూడా రెడ్డి డామినేటెడ్ ఏరియాస్. హైదరాబాద్ రాజకీయంగా డామినేటెడ్. కొన్ని 100 గ్రామాలలో రెడ్లు లేరు. ఇప్పుడు మా ఊరికి రండి మీరు. రామప్ప మా ఊరు పాలంపేట ఒక్క రెడ్డి కుటుంబాన్ని చూపెట్టండి. ఇప్పుడు ప్రకాష్ అన్న ఒక గొప్ప మాట ఒప్పుకోండు. అంటే ఎంత ఉంటారు ఒక్క నిమిషం. కేసీఆర్ చెప్పాడు అంటారు కాబట్టి కేసీఆర్ సర్వేలో వచ్చిన రెడ్లు 9 లక్షల లోపే. అంతేనా? అంతే ఎగ్జాక్ట్లీ అంతే. మరి 9 లక్షల రెడ్లు 9 లక్షల సంఖ్యలో ఉన్నప్పుడు కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డి మంత్రులకు ఎందుకు ఇచ్చారు? అది రెడ్లు అనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్. ఒక్క ఊర్లే ఒక్క రెడ్డి ఉన్నవాడు సర్పంచ్ అవుతాడు, అక్కడ మండల ప్రెసిడెంట్ అవుతాడు, జడ్పీటీసీ అవుతాడు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు. ఓ ప్రకాష్ అన్న, వాడు అనే పదం వాడకు. నెంబర్ 1 వాడంటే ప్రేమతో వాడంటే ఆయన. ఇంకొక పాయింట్ మీరు పటేల్ అన్న. ఇప్పుడు మీరు నిజం ఒప్పుకోరు. కాపులు పటేల్ అన్నావు. ఇది చాలు ఈ ప్రపంచానికి, ఈ తెలుగు ప్రపంచానికి ఇది చాలు. మీరే చెప్పారు. ఎందుకంటే ఒక మేధావిగా, ఒక విశ్లేషకునిగా ఎంతమంది పటేళ్ళు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మీరు చెప్పారు కదా కాపులంతా పటేల్ అని. అంటే కాపులు రెడ్లు ఒకటే కదా? కాపులు రెడ్లు ఒకటే కదా మీరు చెప్పినట్టు? ఒక్క నిమిషం వినండి, మీరు తెలుసుకోండి కొంచెం. పటేల్ అనే వాళ్ళు ఊరికి ఒక్కరు ఉంటారు. అందులో అందరినీ పటేళ్లను కాపులనే పెట్టలేదు. కాపులల్లా కొన్ని ఊర్లలో పటేళ్ళకి ఇచ్చి పటేల్ అనిపించారు. ఒక ఊర్లో రెడ్డి పెత్తందారు అయితే, ఒక ఊర్లో రెడ్డి పెత్తందారు అయితే, ఒక ఊర్లో కాపులు పెత్తందారు. ఒక ఊర్లో పటేల్, ఒక ఊర్లో రెడ్డి పటేల్ అయితే, ఒక ఊర్లో కాపులు ఏది పటేల్, ఒక ఊర్లో పట్వార్ అయితే. ఏదైనా అవునన్నా కాదన్నా నువ్వు అన్నట్టు అధికారం అందిపుచ్చుకున్నది కాపులు రెడ్లే. అందరికి రాలేదు. లేదు, కాపులు రెడ్లే. దీంట్లో తేడా లేదు. నేను ఒప్పుకొని తీరుతా. కానీ అంటే 13 లక్షల కుటుంబాలు ఏవైతే అందరు పటేళ్ళేనా? అందరికి భూములున్నాయా? అందరు సెటిల్ అయిపోయినా? కాదన్నా. మరి రెడ్లలో పేదోళ్ళు లేరా? కాపులలో పేదోళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్నారు కదా, పెట్టుకున్నారు కదా మీరు. ఇవాళ ఒక ట్రైబల్ లోనికి వచ్చిన మార్కులు కూడా రెడ్డికి వస్తలేవు, కానీ డిప్యూటీ కలెక్టర్ అయ్యిండు. అన్నా మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఏం తప్పు మాట్లాడినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద మీరు తప్పు మాట్లాడుతారు. నేను ఏమంటున్నా సమాధానం విఠల్ చెప్తాడు. నేను చెప్తా ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి నేను చెప్తా మీరు వినండి. ఒక్క నిమిషం విఠల్ గారు చెప్పాలి. విఠల్ గారు సార్ ఇప్పుడు ప్రకాష్ అన్న అయినా రవీందర్ రెడ్డి గారు అయినా మాట్లాడుతున్నారు కదా, కొంచెం నేను ఆథెంటిక్ డేటా, నా దగ్గర ఉన్న డేటా మీకు పుస్తకం చూపిస్తుంది. ఒక ఐఏఎస్ చిరంజీవి గారు ఇచ్చిన డేటాలో ఒక్కసారి చదువుతా. 2014 సమగ్ర కుటుంబ సర్వే గణాంక వివరాల ప్రకారం, ఇది మీరు స్క్రీన్ లో కూడా చూడొచ్చు, రెడ్డి కులం జనాభాలో 4.06 ఉన్నా కూడా అసెంబ్లీలో 33% సీట్లు తీసుకున్నారు. వెలమ కులం 0.28% జనాభా ఉంటే గెలిచిన సీట్లు 148 శాతం 8.58%. కమ్మ బ్రాహ్మణ కులాలు తక్కువ జనాభాతో కూడా అధిక స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. కమ్మలు గెలిచినవి 73, బ్రాహ్మణులు గెలిచినవి 127. అదే బీసీలలో ముదిరాజు అర్థం కావట్లేదు. 73 ఏంటి 120? అది ఎమ్మెల్యే సీట్లు సార్. ఎమ్మెల్యే సీట్లు ఎక్కడున్నారు? అంటే మొత్తం ఇప్పటి వరకు తీసుకున్నది ఓవరాల్ గా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ ఒకసారి అందరం తెలుసుకోవాల్సింది,
ఇప్పుడు నాకు తెలిసి వినండి ఒక నిమిషం, నేను రీసెంట్ స్టడీ చేశా. సార్ 43 మంది రెడ్డిలు ఉన్నారు, ఓకే, 10 మంది వెలమలు ఉన్నారు, ఓకే, మీరు చెప్పిన కులాల్లో. బ్రాహ్మణ 1 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకే. తర్వాత కమ్మల 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది అగ్ర కులాలకు సంబంధించి. వైశ్య మున్నూరు కాపులు ఎంత అన్నారు? మున్నూరు కాపులు చెప్పండి. మున్నూరు కాపులు ముగ్గురు. 2014 లో 7 మెంబర్స్ ఉండే, తగ్గింది ఇప్పుడు 19 లో. 2014-19 లో బానే ఉంది, ఇప్పుడు తగ్గింది రిప్రజెంటేషన్. నేను చెప్తా, కులాల వారిగా కూడా ప్రతి కులం వారికి కూడా లెక్క ఉంది, ఎమ్మెల్యేలు ఎంత ఉంది అన్నది కూడా క్లియర్ డాటా ఉంది. ఒక్క నిమిషం చెప్తాను నేను. ఇప్పుడు మీకు 2.5% అని మీరు చెప్తున్నారు కదా ప్రకాష్ గారు, 2.5 అన్నారు కదా. సర్వే రిపోర్ట్ చిరంజీవి గారు 4-5 అన్నారు. నేను చెప్తా 2023లో 119 అయితే రెడ్డి 43, వెలమ 13 మంది. వెలమలు పెరిగింది. కమ్మ 4, బ్రాహ్మణ 1, ఓకే. 2014 నుంచి చెప్తా ప్రతి క్యాస్ట్. 2014లో రెడ్డి 42, వెలమ 10, కమ్మ 5, బ్రాహ్మణ 2, వైశ్య 1, ఎస్సీ 19, ఎస్టీ 12. ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి చేయలేరు, ఓకే. ఇక 14లో నేను కులాల వారిగా చెప్తే మున్నూరు కాపు 7 ఎమ్మెల్యేలు 14లో. ముదిరాజ్ 1 ఎమ్మెల్యే, గౌడ్ 5, యాదవ 2, పద్మశాలి 3, ఇతరులు 2. బీసీ కులాల్లో సంబంధించి చెప్తున్నా లెక్క. టోటల్ 20 మంది ఎమ్మెల్యేలు 2014లో ఉండే తెలంగాణలో. 2018లో 23 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మున్నూరు కాపు 9. 2014లో మున్నూరు కాపులు 7 ఉండే, 2018లో 9 మంది అయినారు. ముదిరాజ్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళే ఉన్నారు. గౌడు 2014లో 5 ఉంటే గౌడు 4 అయినారు. యాదవ 2 ఉండే 2014లో, 2019లో 5. పద్మశాలి 2019లో 0, ఓకే. తర్వాత ఇతరులు, బీసీలో ఇతరులు 4. 2023లో బీసీ ఎమ్మెల్యేలు 19. హైయెస్ట్ 2018లో 23 మంది ఉన్నారు. అన్నిటికంటే హైయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు 1978లో 27 మంది ఉండే. అప్పుడు 107 సీట్లు మాత్రమే ఉండేవి. జలగం వెంగళరావు కేబినెట్ వచ్చినప్పుడు, అంటే రెడ్డి కాంగ్రెస్, అప్పుడు రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు హైయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు 107 గాను 27 మంది బీసీ ఎమ్మెల్యేలు. సో ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో, రీసెంట్ కాలంలో అతి తక్కువ ఎమ్మెల్యేలు 2004లో 18 మంది మాత్రమే ఉండే. దాని తర్వాత అతి లోయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు ఈ శాసనసభలో ఉన్నారు. దీనిలో మున్నూరు కాపుల రిప్రజెంటేషన్ గతంలో 14లో 7 ఉండేది, 18లో 9 ఉండేది, ఈసారి 3కు తగ్గింది, ఓకే. ముదిరాజు సేమ్ అదే ఒక్కళ్ళు ఉన్నారు, గతంలో ఒక్కళ్ళే, ఈసారి ఒక్కళ్ళే. గౌడు 14లో 5 ఉండేది, 18లో 4, 23లో 4, దాదాపు సేమ్ రిప్రజెంటేషన్ ఉంది. యాదవ 2014లో 2 ఉండే, 18లో 5, ఈసారి ఒక్కళ్ళే అయ్యారు యాదవ. కాబట్టి ఈసారి కురుమా కులం ఒకళ్ళు, బీర్లా ఎలై యాదవ్ ఒకళ్ళు గెలిచారు. పద్మశాలి లాస్ట్ టైం 0 ఉండే, ఈసారి 2 గెలిచారు. ఇతరులు ఈసారి 7 అయ్యారు. బీసీలో ఇతరులు లైక్ రజక ఎమ్మెల్యే కానీ ఇతర ఎమ్మెల్యేలు కూడా కొంత పెరిగారు. సో ఇది డాటా. 2014లో 20 మంది బీసీ ఎమ్మెల్యేలు, 18లో 23, 2023లో 19. 2023 కంటే లోయెస్ట్ ఒకటేసారి 2004లో రాజశేఖర రెడ్డి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 18 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే, అది లోయెస్ట్. హైయెస్ట్ బీసీ ఎమ్మెల్యేలు 1978లో 27 మంది. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ 2 ఉన్నప్పుడు మరి ఆ కాన్ఫ్లిక్ట్ కలిసి వచ్చిందేమో. 107 అప్పుడు అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో, బట్ 107లో 27 ఉండే, ఇది హైయెస్ట్. ఇక అగ్ర కులాలు చెప్తా. 2014లో రెడ్డి 42, 2018లో రెడ్డి 39, 2023లో 43. సో రెడ్డి ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా సేమ్ అదే దాదాపు లెవెల్ మెయింటైన్ అవుతూ వస్తుంది. 1952లో అతి తక్కువగా 25 మంది రెడ్డి ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే, అప్పుడు 102 సీట్లే 1952లో. 1952లో వెలమ ఎమ్మెల్యేలు 4, ఇప్పుడు వెలమ ఎమ్మెల్యేలు 2023లో 13. 2014లో 10 మంది వెలమ ఎమ్మెల్యేలు, 18లో 10 మంది వెలమ ఎమ్మెల్యేలు. సో 4 నుంచి వెలమ ఎమ్మెల్యేలు 13 మందికి వచ్చారు. కమ్మ 1952లో 2 మాత్రమే ఉండే, 2014లో కమ్మ 5, 2018లో కమ్మ 5, 2023లో కమ్మ 4. బ్రాహ్మణ 1952లో 31 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండే, 2014లో 2, 2018లో 2, 2023లో 1. సో డిక్లైనింగ్
చూస్తే కనుక బ్రాహ్మణ. డిస్క్లైమర్ ఏంటంటే నేను కూడా బ్రాహ్మణ కాబట్టి నేను ఈ ఫిగర్ చెప్తున్నా, అందుకోసం కాదు అన్ని వివరాలు చెప్తున్నా కాబట్టి. 1952లో 31 నుంచి 1కి వచ్చారు. ఓకే, నెక్స్ట్ వైశ్య 1952 ఒకటి మాత్రమే ఉండే. సేమ్ వైశ్యుల రిప్రజెంటేషన్ తక్కువ ఉంది. అప్పుడు ఒకటే, 2014లో ఒకటే, 18లో ఒకటే, 23లో కూడా ఒకటే. ఎస్సీ ఎస్టీలు రిజర్వ్డ్ సీట్లు ఎన్ని ఉంటే అన్ని ఉన్నారు. ఇక మైనారిటీ 8, 7 ఏమాత్రం తగ్గట్లే, ఎందుకంటే ఓల్డ్ సిటీ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. 8, 7, 8, 7 2014లో 8, 18లో 8, 23లో 7. ఓకే, ఓబీసీల రిప్రజెంటేషన్ 1952లో 9 ఉండేది, అది ఇప్పుడు 19కి వచ్చింది. కానీ 2014లో 20, 18లో 23, 2023లో 19. ఇది సో రిప్రజెంటేషన్ రెడ్డిస్ది 25 నుంచి 30, 39, 43కి పెరిగింది. వెలమలు 4 నుంచి 13కి వచ్చారు. కమ్మలు 2 నుంచి 5, 4 మధ్య ఉన్నారు. తెలంగాణలో కమ్మల సంఖ్య కొంచెం తక్కువ, ఖమ్మం, నిజామాబాద్ ఇదే ఏరియాలో ఉన్నారు కాబట్టి. 1952లో అయితే తక్కువ ఉండే. హైయెస్ట్ కమ్మ రిప్రజెంటేషన్ 1983లో 8 మంది, అంటే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ తెలంగాణ చెప్తున్నాను నేను ఇది. ఓకే, బ్రాహ్మణ 1952 31, 1957 27, 1962 15, ఇప్పుడు 1. వైశ్య ఎప్పుడు కూడా ఒకటే ఉంది. ఎస్సీ ఎస్టీ ఆబ్వియస్లీ వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం. మైనారిటీస్ ఏముంది. సో ఓబీసీ రిప్రజెంటేషన్ 1952లో తక్కువ ఉంది, 9 ఉంది, ఇప్పుడు డబుల్ అయింది. కానీ ఇంకా కూడా ఏమాత్రం కూడా సరిపోదు. తెలంగాణ వచ్చిన తర్వాత తగ్గింది. ఇన్ఫాక్ట్ తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఇయర్లో 2009లో 23 ఉండే, 23 నుంచి మళ్ళీ 2018లో 23కి వచ్చింది, ఇప్పుడు 19 మాత్రమే ఉంది. తెలంగాణ వచ్చిన ఏం లాభం జరగలేదు. రెడ్డి ఎమ్మెల్యేలు పెరిగారు, వెలమ ఎమ్మెల్యేలు పెరిగారు. అన్ని డీటెయిల్స్ చెప్పారు కదా, క్లారిటీ ఉంది కదా. రెడ్డి ఎమ్మెల్యేలు, వెలమ ఎమ్మెల్యేలు. అడిషనల్ పాయింట్ భరత్ గారు చాలా డీటెయిల్ చెప్పారు. అయితే చిరంజీవి గారు రాసిన పుస్తకం ప్రకారము ఆయన డేటానే ఆయన ఇవాళ దాన్ని ఒక ఫైనల్ గా చెప్తే ఆయన ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చారు. 1953 నుంచి తెలంగాణలో 2023 వరకు 16 సార్లు ఎలక్షన్ జరిగితే అగ్రవర్ణాలకి వాళ్ళ జనాభా దామాషా ప్రకారము వెలమ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, వైశ్య కలిపి వాళ్ళకి రావాల్సిన సీట్లు 119 అయితే వాళ్ళు గెలిచినవి 948, అదనంగా పొందినవి 829. అంటే వాళ్ళు 119 సీట్లు జనాభా దామాషా ప్రకారం రావాల్సినవి 949 మంది వచ్చారు. అంటే అదనంగా 829 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఈసారి 16లో. అదే విధంగా ఇంకో ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటంటే బీసీలలో 116 కులాలలో 96 కులాలు కనీసం అసెంబ్లీ గడప దొక్కలేదని చెప్పారు. ఇది మనం చాలా కీలకం. అదే విధంగా బీసీఏ కులాలలో చాలా మంది గ్రామ పంచాయతీ పదవి కూడా, వార్డు మెంబర్, సర్పంచ్ కూడా కాలేదంటున్నారు. ఇక్కడ మనము రెడ్లు, అగ్రవర్ణాలు మీరు తీసుకోండి, యావరేజ్ గా రెడ్ల సంఖ్య 30-40 ఎప్పుడు 33% మించి ఉంది ఎప్పుడు కూడా. వాళ్ళ యాక్చువల్ పర్సెంట్ 4.6%. 1952లో తక్కువే ఉండేది, క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. సార్ భరత్ గారు ఒక్క నిమిషము. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన బయట పెట్టాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డేటా బయట పెట్టాలి కదా. పెడితే రెడ్లు యాక్చువల్ గా ఎంతమంది ఉన్నారు, వైశ్యాస్ ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, కమ్మలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు తీసుకున్న సీట్లు ఎంత చెప్పాలి కదా. ఇప్పుడు మా కేశవపురం గ్రామం ఉంది. విఠల్ నేను చెప్తా. ఇప్పుడు ప్రకాష్ అన్న గారు అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్ల ఆధిపత్యం, అధికారం ఎక్కువ ఉన్నమాట వాస్తవం. తర్వాత బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిన మాట కూడా వాస్తవం. 2004 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కాపులు పీసీసీ ప్రెసిడెంట్లు ఉన్నారు, రెడ్లకు సీట్లు ఇచ్చారు. మరి ఎవరు అన్యాయం చేశారు? ఇప్పుడు కాపులు పీసీసీ ప్రెసిడెంట్ ఉండి రెడ్లకు సీట్లు ఇచ్చిందంటే అన్యాయం ఎవరు చేశారు? రెడ్లకు ఎవరు అన్యాయం చేశారు? అంటే నేను ఏమంటున్నాంటే కాపులు రెడ్లు ఇద్దరు మిలాఖత్ అయ్యి, నేను ఓపెన్ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక రవీందర్ రెడ్డి బిడ్డగా, రెడ్డి వాడిగా, నేను కూడా రెడ్డి వ్యక్తిగా చెప్తున్నా, వీళ్ళిద్దరు కలిసి ఎవరికి అన్యాయం చేశారంటే బీసీలకే చేశారు. మీరు చూడండి, 2004 తీసుకో, 2009 తీసుకో, 2014 తర్వాత కేసీఆర్ తీసుకో, ఆ తర్వాత పరిణామాలు తీసుకో. అంటే ఆనాడు ఎవరు హనుమంతరావు పీసీసీ అయినా, డి శ్రీనివాస్ పీసీసీ అయినా, కేశవరావు గారు పీసీసీ అయినా, తర్వాత పొన్నల లక్ష్మయ్య గారు పీసీసీ అయినా, ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రవీందర్ రెడ్డి గారు ఒక మాట నన్ను చెప్పని ఒక మాట నువ్వు చెప్పింది అర్థమైంది. రాయలసీమ నుంచి 23 సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణ ముచ్చట మాట్లాడదాం. నేను ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా. అయితే నేను ఇంకా నా ప్రపోజల్ చెప్పని అన్న, మీరు ముఖ్యమంత్రి గురించి చెప్తున్నారు. ఒక మాట చేద్దామా? ఇప్పుడు
ఎవరి జనాభా ఉంటే ఆ వాటా ప్రకారంగా తీసుకుందాం. ఇప్పుడు మన విఠల్ అన్నట్టు, కృష్ణమోహన్ రావు అన్నట్టు శాస్త్రీయంగా జనాభా తేల్చండి. రెడ్లైనా, వెలమలైనా, కమ్మలైనా, కాపులైనా, ఏ కులమైన, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఎవరి కుల జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు. ఇక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పక్కకు పెడదాం. ఏదైతే ఉందో 100% రిజర్వేషన్ అందరం తీసుకుందాం. అట్లే చేయండి. లేదంటున్నా బీసీలో ఒక పార్టీ పెట్టండి, పార్టీ పెట్టి అగ్రవర్ణాలను కలుపుకోండి, బీసీల అధికారంలోకి రండి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ పక్కకు జరపండి. అదన్నా ఒక మంచి పని చేయండి. లేదు అగ్రకులాలు వద్దు అనుకుంటే వాళ్ళ నోటల్ లిస్టులకు వెళ్ళి తీసేయండి. ఇంకా అసలు పోటీ అర్హత పోద్ది. ఇక పంచాయతీ ఎక్కడిది? ఊకే నిందించుకోవడం ఎందుకు? ఒకప్పుడు బ్రిటిష్ వాడు అన్యాయం చేసిండని, ఆ తర్వాత నిజామోడు అన్యాయం చేసిండని, ఆ తర్వాత ఆంధ్రోడు అన్యాయం చేసిండని, ఇప్పుడు రెడ్డి వాడు అన్యాయం చేస్తుండ అగ్రకులాలు అన్నారు. ఇంతకు ముందు ఏంటంటే ఊర్లో ఒక్కళ్ళు కూడా 9%, ఊర్లో ఒక్కళ్ళున్నా రెడ్డి ఎందుకు గెలుస్తున్నారు అంటే మేబీ ఏంటంటే వాళ్ళకు రెడ్లకు అందరికి సాయం చేసేది గుణం, పెళ్లిలో అయినా చావులో అయినా డబ్బులు ఎక్కువ ఉండడం కూడా కారణం. కొద్దిమంది డబ్బులు లేని వాళ్ళు సాయం చేయలేరు కదా అంటారు. పెద్ద మనసు అందరు కలుపుకొని పొలిటికల్ లీడర్షిప్ అనేది వాళ్ళ చేతుల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అది నిజాం కాలం నుంచి. ప్రకాష్ అన్న, మీరు అందరు ముఖ్యమంత్రులు చూసి ల్యాండ్ ఉండడం ల్యాండే కీలకం కదా ప్రకాష్ అన్న. చాలా మంది ముఖ్యమంత్రులు చూసారు. ఏ కులంలో అయినా గానీ, ఏ సమాజంలో ఉన్న వారికి ఆ సమాజ ఉద్ధరణ ఏ ముఖ్యమంత్రి గానీ, ఏ రాజకీయ నాయకులు చేస్తున్నారన్న మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న మీరు చూడండి, రెడ్లల్లా ఇప్పుడు ఇంతమంది 43 మంది రెడ్లుండి, ఎమ్మెల్యేలుండి, మంత్రులుండి, ముఖ్యమంత్రి ఉండి, వీళ్ళ కనీసం స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. కనీసం స్టడీ సర్కిల్ లేవన్నా, హాస్టల్ లేవన్నా, ఫీ రియంబర్స్మెంట్ అంటే నేను పోరాడి సాధించింది. కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, అమ్మ లేదు, నాయన లేదు అన్నట్టు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరా? రెడ్డి హాస్టల్ కాదనే 100 ఏళ్ల కిందనే రెడ్డి హాస్టల్ పెట్టిండు కదా ఏనా. రెడ్డి హాస్టల్ ఏంటంటే అది ప్రైవేట్ హాస్టల్ అన్నా. పేదోడికి, ప్రతిభ ఉన్నోడికి, పేదోడికి ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది. అన్ని కులాలలో పేదరికం ఉందన్న. అట్లనే ఈ అగ్ర కులాలలో కూడా ఉంది. ఒక మాట అడుగుతాను. 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండి రెడ్లను విఠల్ గారు బ్యాంకులలో పోయి తాకట్టు పెట్టాలో అప్పనే పుడుతుంది అంటున్నా. విఠల్ గారు చెప్పండి. మరి ఈ మేధావులంతా మీరు ఎందుకు అడగరు అంటున్నా. ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఈ మంత్రులు ఏం చేసిండు? ఒకవేళ అయితే వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతారు, వాళ్ళు డబ్బులు దాచుకోవచ్చు, వాళ్ళు దోచుకోవచ్చు. కాకపోతే వాళ్ళ కొడుకులకు ఫారెన్లో చదివిస్తారు. మీరు మాట్లాడియండి, ఎందుకు మాట్లాడిస్తారు అన్న? నువ్వు బాధ అనిపిస్తుందా? నిందిస్తే బాధ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడినందుకు కాదు, వీళ్ళ గురించి ఎందుకు? విఠల్ గారు తర్వాత చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత శ్రీనివాస్ గారు, నారగోన్ గారు కూడా ఉన్నారు. ఎస్, విఠల్ గారు చెప్పండి. మ్యూట్ తీసేయండి. మ్యూట్ ఉన్నారు విఠల్ గారు. విఠల్ ఎవరికి? భరత్ గారు, రవీందర్ రెడ్డి అనే గారికి తెలవాల్సిన అంశం ఏంటంటే, మొన్న గ్రూప్ 1 పోస్టులు 11 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ జరిగితే 528 పోస్టులుంటే జీవో 29 తీసుకొచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా 50% ఓపెన్ కోటాలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ లేకుండా 178 ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఇంపార్టెంట్ పోస్టులు మొత్తము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవో నెంబర్ 29 తీసుకొచ్చి 178 పోస్టులు వచ్చారు. జీవో నెంబర్ 29 అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి విరుద్ధము. ఆర్డీఓలు, కలెక్టర్లు, డిఎస్పీలు వీళ్ళు 8 సంవత్సరాలు ఐఏఎస్ ఐపీఎస్ రైతులు. సెలెక్టివ్ గా 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు, అది కూడా మేము డేటా తీస్తే కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి 42 మంది రెడ్డి అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. నేనేమంటున్నా, అది రేవంత్ రెడ్డి అయినా విఠల్ రెడ్డి అయినా ఆ సీటు కాపాడుకోవడానికి పైకి ఎన్నైనా చెప్తారు కానీ లోపల వాళ్ళు చేసేది ఏం చేస్తున్నా. ఒక్క నిమిషం. చిరంజీవి గారు ఇంతకు ముందు ఇచ్చిన డాటా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు డాటా ఆయన దగ్గర తీసుకుంది. చిరంజీవి గారు, రాజ్యాంగకు విరుద్ధంగా ఎవరికి ఇవ్వద్దు. చిరంజీవి గారు, మీ డాటా నేను కోట్ చేసిన కూడా మీ డాటానే. చెప్పండి. చెప్పండి. సో ఇప్పుడు రేపు బంద్ చేస్తున్నారు. ఒకటి, బంద్ లో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? మీరు 24వ తేదీ సపరేట్ గా అని చెప్పారు. సపరేట్ గా లేలే, మేము బంద్ లో పాల్గొంటున్నాం రేపు. ఓకే. అయితే మేము వాళ్ళ కార్యవర్గంలో లేము అంతే తప్ప మేము బంద్ లో పాల్గొంటా లేదనేది తప్పది ఒకటి. ఓకే.
ఒకటి. రెండోది ఇప్పుడు డాటా అంటే మీరు ఏ డాటా తీసుకున్నారు? మీరు ఇవాళ పేపర్ లో రాసిన ఆర్టికల్ డాటా తీసుకున్నారు మీరు? అది దేనికి సంబంధించిన అనేకం రాశాను. లేదు అంటే ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు 1952? దట్ ఈస్ 100% కరెక్ట్. 1952 నుంచి ఇప్పటి వరకు మేము మొత్తం మా దగ్గర డాటా ఉంది, దాన్ని ఎనాలిసిస్ చేసుకుని ఎవరెవరు ఏ వర్గం వాళ్ళు ఎందరు వచ్చారని రాసినాము. మీరు మాట్లాడుతున్న రెడ్డి సామాజిక వర్గం సంబంధించి 578 మంది వచ్చినారు. అంటే 1741 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే ఇక్కడ 578 మంది వీళ్ళు ఉన్నారు. సో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం మేము లెక్క కూడా కట్టినాం. అది నేను ఇప్పుడు 1950 డాటాకు వద్దు, ఎందుకంటే 1950లో అన్ని కలిపితే గనక ఓకే. ఈ లాస్ట్ 3-4 కలిపితే గనక, ఎందుకంటే 1950లో కొద్దిమంది ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు తక్కువ ఉండొచ్చు. లాస్ట్ 3-4 తెలంగాణ వచ్చిన తర్వాత డేటా పెట్టుకుందాం. ఈ డేటా ప్రకారం తెలంగాణ పెట్టుకున్న తర్వాత మీకు చెప్తాను. 2014లో 42 మంది వచ్చారు. అవును, అదే నేను ఇంతకుముందు చదివి వినిపించాను. 18లో 39, ఇప్పుడు 43. 2014లో 42, 18లో 39, 23లో 43 మంది వచ్చినారు. ఎస్, మీ డాటాను నేను కోట్ చేశాను ఇప్పటి వరకు కూడా. దాంట్లో తప్పేముందంట? అదే అది ఉన్నదే కదా. ఎలక్ట్ అయిన వాళ్ళు అంతమంది ఉన్నారు. మరి బీసీలు ఎంతమంది వచ్చిందని చెప్పాము. బీసీలు ఎంతమంది వచ్చినారు తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే 23, 20, 19. కరెక్ట్. మాకు తెలంగాణ వచ్చాక పడిపోయింది. 14లో 23, 18లో 20, ఇప్పుడు 19. హైయెస్ట్ వచ్చింది 1978లో. కరెక్ట్, 27 మంది వచ్చారు. లోయెస్ట్ రాజశేఖర్ రెడ్డి సమయంలో 2004లో. చిరంజీవి గారు అంటే ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు ఎస్సీ ఎస్టీ అని ఉంటారు, ఒకరు రెడ్డి అని ఉంటారు. ఇక మొత్తం సమాజంలో ఉన్న కులాలన్నిటికి కలిపి ఒక్కరే. ఇక మరి ఇప్పుడు ఉన్న వాస్తవం మనం ఇక్కడ చెప్పినాం కానీ మనం ఏం ఇంటర్ప్రిట్ చేయలేదు కదా. దాంట్లో డాటా చెప్తున్నాం. మేము ఉన్న డాటాను ఇక్కడ గా రీప్రొడ్యూస్ చేసినాము, ఏం జరిగింది అనేది. తర్వాత జనాభా దామాషా ప్రకారం కూడా ఏం జరిగిందని పెట్టినాము. ఇవాళ మీరు చూస్తే ఈ రాష్ట్రంలో విశ్వకర్మలు ఉన్నారు, 10 లక్షల జనాభా ఉంది. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినండి? ఇద్దరే. అంటే అది కూడా మధునాచారి 2 సార్లు వచ్చిండు, అంతకు మించి ఇంకెవరు లేరు. సో మీరు పోతే కుమ్మరోళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వీళ్ళు మన శాలివాహన మంగళి వాళ్ళు ఉన్నారు. సరే, నాయి బ్రాహ్మణకి ఎవరు వచ్చినారు, శాలివాహనకు ఎవరు వచ్చినారు? ఒక్క మనిషిరాలి దాదాపు 4 లక్షల జనాభా ఉంది వాళ్ళకు. అట్లాగే మీరు ఇంకా చాలా రజకులు ఉన్నారు. రజకులు ఎంతమంది వచ్చిండ్రు? ఇద్దరు వచ్చారు. ఇప్పుడు షాదనగర్ ఎమ్మెల్యే ఇద్దరు వచ్చిండ్రు. అది కూడా వాళ్ళ జనాభా కూడా 6-7 లక్షలు ఉంది ఇంచుమించు రాష్ట్రంలో. సో మనం చెప్పేది ఏంటంటే జనాభాకు దామాషా ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు గెలవలేరు కొన్ని కులాల వాళ్ళే. ముఖ్యంగా ఎవరు? ఇక్కడ రెడ్డిస్, తర్వాత వెల్మాస్ కు వాళ్ళ జనాభా ప్రకారం ఇప్పటి వరకు రావాల్సిన సీట్లు కేవలం 5. ఎందుకంటే వాళ్ళ జనాభా 1,00,000. ఇప్పుడు 1,00,000 జనాభా ఉన్న చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఇప్పటి వరకు అసెంబ్లీ గడప దొక్కలే. ఒకటి, వాళ్ళకి రావాల్సింది 148 అయితే 5 అయితే వచ్చినాయి 148. లాభం ఉంది 143. ఎంత పర్సెంటేజ్ బెనిఫిట్ అయిందో చూడండి. కాదనంటే మీరు ఇంకా బీసీ కులాలలో చాలా కులాలు, కొన్ని సంచార జాతుల కులాలున్నాయి, వాళ్ళ సర్పంచ్ గడప కూడా దొక్కలేదు. ఈ దేవుడెరుగు అసెంబ్లీ గడప. సో ఇప్పుడు సరే, ఈ డాటా మీరు మంచి డాటా ఇచ్చారు, చాలా అందరికి